హాయ్ హలో నమస్తే. నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వినాయక చవితి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? ఎకో ఫ్రెండ్లీగా అనేసి పూజ చేసుకున్నారని కోరుకుంటూ అందరూ బాగున్నారని అనుకుంటూ నేను ఈరోజు నా రెసిపీ చూపిస్తున్నానండి. ఇది పెద్ద బీన్స్ గింజలు అంటారు కదా, పెద్ద బీన్స్ అంటారు. అవి నేను నైట్ చిన్న సైజు ఉంటాయి, నానబెడితే కొంచెం పెద్దగా అవుతాయి, అలాగే ఉడికించాక ఇంకొంచెం పెద్దగా అవుతాయి అనమాట. ఆ పెద్ద సైజు అయ్యాక అది బాయిల్ అయిపోయాక సైడ్ తీసి పక్కన పెట్టుకొని ఇంకో పక్కన కడాయిలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి, ఒక స్పూన్. అలాగే ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను, ఫ్లేవర్ రెగ్యులర్గా యూస్ చేసేవి. నేను ఇది వచ్చి టమోటా అండ్ పచ్చిమిర్చి ఆనియన్ మిక్స్ చేసి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. అందులో కరివేపాకు కూడా నేను వేసుకొని వేయించేసుకున్నాను. ఆ వేడి మీదే నేను ఈ ప్యూరీ అందులో వేసేసుకుంటున్నాను అండి, కొంచెం బాగా వేయించాలి కనుక. ఎంతమంది ఇవి కర్రీస్ ఇష్టపడతారో నాకు తెలియదు. మ్యాక్సిమం నేను గింజల కర్రీ అవన్నీ చాలా ఎక్కువ తినడానికి ఇష్టపడతాను, అది ఏంటో నాకు తెలీదు. ఈ చోలే కానీ, ఈ రాజ్మా కానీ, ఈ పెద్ద బీన్స్ కర్రీ కానీ, ఇలాంటి కొన్ని కర్రీస్, కొన్ని పర్టికులర్ కర్రీస్ ఒక స్టైల్లో నచ్చుతాయి నాకు. మళ్ళీ వేరే డిఫరెంట్గా ట్రై చేసినా కూడా అంతగా అనిపించవు. మీరు ఇలాగా కొంచెం బాయిల్ అయ్యాక పసుపు, అలాగే కొంచెం మిర్చి పౌడర్ కూడా, అంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, అలాగే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం ఉడికేవాక తర్వాత గింజల్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కొన్ని వేసేసుకోండి. వేసుకొని బాగా మొత్తం టోటల్ వేసేసుకున్నాక కలిపేసుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి, అంటే కొంచెం వేగనివ్వాలి. అంటే ఆ వేడి ఆవిరి మీద, ఆయిల్ మీద ఆనియన్ పేస్ట్, అది ఆ ఫ్లేవర్ అంతా గింజలు పట్టుకునేలా కొంచెం వేయించుకొని మూత పెట్టుకోండి. తర్వాత నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి, మనకు సరిపడా. ఎంత వాటర్ అంటే 1.5 గ్లాస్ నేను యూజ్ చేసుకున్నాను మీడియం సైజులో. ఇది దగ్గర కొంచెం మగ్గినాక అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుని కలిపేసుకొని మనకు కావాల్సిన ఏదైతే చిల్లీ పౌడర్ అని చెప్పానో అది మీరు కలుపుకోండి. అఫ్కోర్స్ కలర్ కోసం అని మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్ రెగ్యులర్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోండి. నేను స్పైస్ కోసం మాత్రం నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, కలర్ అయితే ఏమి యూజ్ చేయాలండి, న్యాచురల్ కలర్ అలా వచ్చింది. ఇంకోటి ఏంటంటే, మనం ఉడికేటప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుంటుంటే తొందరగా బాయిల్ అవుతుందండి. మూత తీసేసుకుంటూ అలా కలుపుతూ ఉంటేనే అది తొందరగా బాయిల్ అవ్వదు. నేను కడాయిలో అబ్జర్వ్ చేసింది ఇది ఒకటి మాత్రం. కుక్కర్లో పెట్టేస్తే సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతాయి, ఉడికేసుకుంటాయి కదా. ఇందులో నేను చోలే మసాలా ఉంది నా దగ్గర అవైలబిలిటీ. మన దగ్గర ఏది మసాలా ఫ్లేవర్ కోసం బాగుంటుంది కాబట్టి ఏది ఉంటే అది వేసుకుంటే బెటరు. పర్టికులర్గా ఇదే వేయండి ఏమి చెప్పదు, మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే అద్భుతంగా చేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. అది వేసేసుకొని నేను బాగా కలిపేసి పెట్టుకున్నాను. కర్రీ బాగా దగ్గరగా అయ్యి ఆయిల్ కొంచెం లైట్గా తేలుతుంది చూడండి, అంతవరకు ఉడికించుకుంటూనే ఉండాలి. మూత పెట్టుకుంటే ఇదిగో లైట్గా ఇలా ఆయిల్ తేలుతుందండి, ఇంకొంచెం దగ్గర అవ్వాలండి. అది కొంచెం ఇంకా మెత్తగా గింజలు అయిపోతే ఆ ఫ్లేవర్ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ చపాతీలోకి, అన్నంలోకి మీ ఇష్టం, మీకు నచ్చిన దాంట్లో తినొచ్చు. పర్టికులర్ ఇందులోనే తినలేదు, చాలా టేస్ట్ ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.